అండ్ అట్లనే గురుగారు ఇంకొక అమ్మాయి, ఈ అమ్మాయికి ఏంటంటే దేవుడు వస్తున్నాడు, అంటే ఎల్లమ్మ తల్లి వస్తుంది నా మీద అని చెప్పేసి తను చెప్పడం స్టార్ట్ చేసింది, ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఇంటర్వ్యూలు ఇస్తున్న క్రమంలో యాంకర్స్ అడుగుతుంటే ఆమె అక్కడే లేదు మేము నమ్మదు అంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నన్ను ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఆ స్టూడియోలోనే తను ఊగడం స్టార్ట్ చేసింది. ఇది ఊగిన తర్వాత చాలామంది శివశక్తులు చూసిన తర్వాత ఈమె ఫేక్ అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. అండ్ నాకు అక్కడ ఒక డౌట్ గురుగారు, ఇట్లా అసలు వస్తాయా దేవుళ్ళు దేవుడు భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా మందికి ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. మనిషి రూపంలో భగవంతుడు చెప్పిస్తూ ఉంటాడు. ఇది నా చిన్నతనం నుంచి చాలా మంది చూస్తూనే ఉన్నాను. ఓకే, మనం వాటిని విమర్శించకూడదు, అది తప్పు, మనం విమర్శించకూడదు. కానీ దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయకూడదు. దాన్ని ఇప్పుడు నువ్వు అంటున్నావు మీ ఆ టీవీ అతను ఎవరో యాంకర్ అయితే అడుగుతుంటే నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అసలు నిజంగా అమ్మవారు ఎందుకు కోపడుతుంది, అమ్మవారు ఎందుకు ఆగ్రహిస్తుంది? అమ్మవారు ఆగ్రహిస్తే బతుకుంటాడు ఎవడన్నా? అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎదురుగుండా ఉన్నది బూడిదైపోతుంది, బూడిదైపోతుంది. తమాషనా అమ్మా? ఇప్పుడు అమ్మవారు వచ్చారు, చక్కగా తెలియపరిచారు, విని నమస్కారం చెయ్యి, అనుసరించు, నీకు నమ్మకం ఉంటే. లేదంటే కామ్గా ఉండు, అంతే. కానీ వీళ్ళు నా మీదకు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పి నువ్వు నన్ను తప్పుపడుతున్నావు, నన్ను ఇచ్చేస్తున్నావు, నాకు అమ్మవారు అసలు అలా డిస్కస్ చేస్తుందా? మాట్లాడతారు అసలు? అమ్మవారు డిస్కస్ చేస్తుందా? నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నా కోపం చేస్తుందా? ఉండదమ్మా. అది ఏంటంటే ఆజ్ఞాపిస్తుంది, ఆచరించమంటుంది, అంతే. నా చిన్నతనంలో నేను చూశాను కాబట్టి. అండ్ అట్లనే ఈమె ఏమంటుందంటే ఇప్పుడు ఈ ఎవరైతే ఆ ఎల్లమ్మ తల్లి వస్తుంది నా ఒంటి మీదకి అని చెప్పే ఆ అమ్మాయి ఏమంటుందంటే బోనం, అసలు మనం బోనం ఎత్తుతాం అమ్మ వాళ్ళకి, ఆ బోనంని పొలిమేరలు దాటించాలి, గుడి పొలిమేర దాటకూడదు బోనం. ఊర్లో వాళ్ళందరూ అదే అంటున్నారు, పొలిమేర బోనం అనేది పొలిమేర దాటకూడదు, మరి అస్సలు దాటకూడదు. పొలిమేర దాటితే మాత్రం ఆ గ్రామానికి కీడు చెడు రెండు జరుగుతాయి. నువ్వు కావాలంటే ఎంక్వైరీ చేసుకో, నేను బ్రాహ్మణుణ్ణే, ఓకే, వర్గం ఏదైతే ఉందో బ్రాహ్మణుణ్ణే, కానీ నాకు సమస్త కుల మతాచారాలు తెలుసు, నాకు అన్నీ తెలుసు, ఎందుకంటే తెలుసుకున్నా. పొరపాటు మాట్లాడకూడదమ్మా, ఏది పడితే నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు, నోరుంది కదా అని అందుకని తెలుసుకున్నా. ఎప్పుడు అసలు ఈ బోనాలేంటి, ఈ బోనం ఏంటి, ఈ బోనాన్ని ఎన్ని రకాల పువ్వులతో అలంకరిస్తారు, దీనికి ఎన్ని రకాల అడుగులు పెడతారు, ఏ బోనాన్ని ఎవరు ఎక్కడ ఎలా నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ తెలుసుకున్నా. ఏదో జస్ట్ ఏదో టీవీలోను పాటలోను చూసి చెప్పడం కాదు. ఆ పరమాణం ఏమిటి, అసలు ఆ పరమాణం ఎందుకు వండుతారు, దాని వెనక ఉన్న కారణం ఏమిటి, ఇవన్నీ తెలుసుకున్నా నాన్న. బోనం అనేది పొలిమేర దాటకూడదు. గుడి మరి అట్లా ఎల్లమ్మ గుడి పొలిమేర దాటిన తర్వాత కట్టొచ్చా గురుగారు? ఊర్లో కట్టుకోవచ్చు, పొలిమేర దాటి వెళ్ళిన తర్వాత కట్టకూడదు. ఎందుకు మరి ఇట్లా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు? అసలు దేవుడి పేరు చెప్పుకొని ఇట్లా. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏంటంటే గుడి కట్టించాలి, అసలు గుడి కట్టించడం అనేది అంత ఈజీ విషయమా? అంత ఈజీగా ఒక గుడి కట్టాలనుకోవడం అనేది ఇట్లా అనుకోగానే అయిపోతుంది. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఇదే, ఎందుకు వీళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారు అని. అంటే ఒకటమ్మా, దీని వెనక ఏదన్నా ఆశ ఉందేమో. ఎర్రవరంలో వాళ్ళంతా సంపాదించారు, మనం ఎందుకు సంపాదించకూడదు? ఎర్రవరంలో అంత భారీగా ప్రాచుర్యం వచ్చేసేసి పబ్లిక్గా చాలా డబ్బు వచ్చేసేసి ఫండ్స్ వచ్చేసినాయి, అది వచ్చినాయి, ఇది వచ్చినాయి, మనం ఎందుకు చేయకూడదు అని అనుకున్నారేమో. ఇది నా అభిప్రాయం చెప్తున్నా, నేను ఎవరిని తప్పు పట్టట్లా, నా అభిప్రాయం. అలా అనుకున్నారేమో ఎవరన్నా. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయమని చెప్తున్నా? ఇప్పుడు ఈమెకి వాళ్ళ అమ్మ పక్కనే ఉంటది ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు, ఈ అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్న పక్కకే ఉంటారు. ఎందుకని ఇగో మీరు అలా అడగండి, అలా అడగకూడదు అమ్మవారు అని చెప్పడానికా? అమ్మ ఒక్క మాట చెప్పనా, నేను ఇందులో విమర్శనాత్మకంగా ఆలోచించాలి, మనం తప్పు పట్టకూడదు. భగవంతుడు ఉన్నాడు అన్న మాట నిజం, భగవంతుడు పలికిస్తాడు అన్న మాట నిజం. కానీ దీన్ని సొమ్ము చేసుకొని దీన్ని ఏదో ఒక క్రియేటివిటీ చేసి ఇలా చేద్దాం అనుకోవడం మాత్రం ధర్మం కాదేమోనని నా అభిప్రాయం. ఆ పసిబిడ్డల్ని ఈ రకంగా ఇలా చేయటం అనేది నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఇప్పుడు మాది నాగబంధం అని అంటే మరి నాగ ప్రతిష్ఠ చేస్తున్న చోటకి వెళ్ళి మొత్తం అందరికీ కోరికలు తీర్చేసేయండి.
ఈ ఇబ్బంది ఉండదు కదా. నువ్వు గత జన్మలో ఏది ఇందాకడిది గత జన్మలో నాగదేవత అయినప్పుడు ఈ జన్మలో అలా ఎందుకున్నావు? ఇంకా గొప్పగా ఉండాలిగా కదా. అలాగే ఈమె ఏదైతే అమ్మవారు ఇలా అలా అని అంటం జరుగుతోందో, వచ్చి చక్కగా నిజంగా అమ్మవారు వచ్చారు అనే ఆనందం అందరికీ కలిగించు. అందరి రోగాలు మాన్పించేసేయి, అందరి దరిద్రాన్ని పోగొట్టేసేయి. ఇప్పుడు నేను ఈ రెమెడీ చెప్తున్నా, ఒక ఛానల్లో ఈ రెమెడీ చెప్తున్నా, ఇలా చెయ్యండి ఈ దరిద్రం పోతుంది అలా పోతుంది అని. అదే దాంట్లో నేను ఒక కామెంట్ చూసా, నువ్వు చెప్పినవి ఎన్ని చేసినా నా దరిద్రం పోవట్లేదు అని. నువ్వు చెప్పినవి ఎన్ని చేసినా నా దరిద్రం పోవట్లేదు, నువ్వు ఉత్త వేస్ట్ అని నేరుగా ఒకళ్ళు పెట్టారు. ఏమంటావు నువ్వు? కరెక్టే కదా గురుగారు, ఎందుకంటే అందరికి అన్ని మా కడుపు నిండా భోజనం చేస్తే గాని దిక్కుమైన కక్కూసు కూడా రాదే. కష్టపడకుండా ఏదొస్తుందమ్మా? కష్టపడకుండా ఏమొస్తుంది? ఏది రాదు. ఉత్త అభూత కల్పన. కష్టపడాలి, సంపాదించుకోవాలి, ఒక స్థాయిని ఏర్పరచుకోవాలి. అది మానవ జన్మ, ఆడైనా మగైనా. అంటే సులభంగా డబ్బులు సంపాదించుకోవడానికి వీళ్ళు ఇట్లాంటివి చేస్తున్నారు అనడం ఇదే. ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎవరో కాదు, ఇదే మాట్లాడుతున్నా. ఏమైంది జగ్గయ్యపేట దగ్గర ఎర్రవరం? మళ్ళీ అసలు వింటున్నావా? మీరు చెప్పండి, వింటున్నారా? లేదుగా. ఇవి కూడా అంతే. అంటే దేవతను తీస్తాము మేము, దేవత ప్రతిష్టం చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఆర్కియాలజీ వాళ్ళందరినీ తీసుకెళ్లి చూపించాను, అక్కడ ఏముందో తెలుస్తుంది. మట్టి, మన్ను, మశానం, బండరాళ్ళు, ఇంత మించి అక్కడ ఏం లేవు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మవారు వచ్చిందో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఒకసారి బోనం ఎత్తాము, ఇట్లా చేసాము, తల ఇంత వేసుకొని చేసాము, కానీ అది చేసిన తర్వాత 5 గ్రామస్తులు. నేనేమన్నాను ఇప్పుడు? నేనేమన్నా? నేను చెప్పాక నువ్వు చెప్తున్నావు. బోనం గనక పొలిమేర దాటితే అక్కడ బలి జరుగుతుంది. 5 చనిపోయారంట. ఇప్పుడు నేను చెప్పాక చెప్తున్నావు నువ్వు. అమ్మ, బోనం అనేది ఆ ఊరి పొలిమేర దాటి రాకూడదమ్మా. ఆ గ్రామ దేవతకి మాత్రమే అది. చాలా అధర్మం, అలా చేయకూడదు. ఆ గ్రామ ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు చేసింది తప్పు. ఏవో చెప్పుడు మాటలు విని మీరు బోనాలు బయటికి తీసుకెళ్లారు. ఆ పాపకర్మం మీకు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం తక్షణమే ఆ తల్లికి బోనం సమర్పించండి, పరమాణం వండి నైవేద్యం పెట్టండి. మీ గ్రామం సుభిక్షంగా ఉంటుంది. ఎవరు అక్కర్లా, ఆ గ్రామ దేవత చూసుకుంటుంది. మరి ఇప్పుడు గురువుగారు, మరి వీళ్ళని ఎందుకు శిక్షించింది దేవత? ఎందుకంటే తప్పు వాళ్ళది కాదు, ఈమెను నమ్మారు ప్రజలందరూ, ఈమెను నమ్మి సరే అని చెప్పేసి చేశారు, పండగ చేశారు, బోనం చేశారు. కానీ వీళ్ళు ఎందుకు చనిపోయారు అంటారు? యుద్ధంలో సైనికులు అందరూ ఉంటారు కదా, రాజు కోసం యుద్ధం చేస్తారు. సైనికులు ఏం తప్పు చేశారు? రాజు బతికే ఉంటాడు, సైనికులు చచ్చిపోతారు. ఏం తప్పు చేశారు? యుద్ధం చేయడమే, నమ్మటమే. అంతకు మించి అక్కడ ఏం లేదమ్మా. రాజు యుద్ధం ప్రకటిస్తాడు, యుద్ధానికి అందరూ వస్తారు. రాజులు ఇద్దరు మంచి బాల్కనీలో కూర్చొని డంగ్ 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 అని తిప్పుకుంటూ ఉంటారు. సైనికులు మాత్రం ప్రాణాలు పోతాయి. ఎందుకని? యుద్ధం చేశారు కాబట్టి, నమ్మారు కాబట్టి అనుకోవాలి, అంతే. కానీ అరిష్టం, బోనం పొలిమేర దాటి వస్తే అరిష్టం, ఇది నిజం. ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు గురుగారు? ఇట్లాంటి దయచేసి భగవంతుణ్ణి వ్యాపారాత్మకంగా మార్చుకొని లబ్ధి పొందాలి అని చూడకండి, దయచేసి. ఇది నేను చెప్పే విధానం ఏంటంటే, భగవంతుణ్ణి నమ్మండి, కొంగు బంగారమై కాపాడతాడు, అందులో అనుమానం లేదు. కానీ భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసి ఏదో సాధిద్దాము అనుకుంటే దాన్ని మించినటువంటి మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఖచ్చితంగా చెప్తున్నాడు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఎవ్వరు అమ్మ, ఒక మాట చెప్పనా, నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా చెప్తా, తల్లిదండ్రులను వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే మీ బొంద మీకేం వస్తుందని చెప్తా. తల్లిదండ్రుల తర్వాత నమ్మాల్సింది భగవంతుడిని. ఆ భగవంతుడిని వదిలిపెట్టి నా దగ్గరకు వస్తే మీకేం వస్తుందని చెప్తా. కానీ నమ్మి వచ్చారు కాబట్టి నాన్న బిడ్డగా సేవ చేస్తా, అంతవరకే. అంతే తప్ప నేను ఇది నేను అది అని ఈ రోజు దాకా చెప్పలేదు, చెప్పట్లేదు, చెప్పను బ్రతికున్నంత కాలం. కాబట్టి భగవంతుని వ్యాపారాత్మకం చెయ్యకండమ్మా. ఇది మహా ఘోరమమ్మా, నీచమమ్మా. ఈ జన్మలోనే దేకలేక చస్తున్నాం, గత జన్మలు, వచ్చే జన్మలు, నా పిండాకుడి జన్మలు. ఏమిటమ్మా ఇదంతా? నమ్మేవాళ్ళు ఉన్నారు కదా అని మోసం చేయకండి దయచేసి అని నేను తెలియపరచదలుచుకున్నా, అంతే తప్ప ఇంకో. ఇద్దరు చిన్న పిల్లలమ్మా,
ఇద్దరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్తున్నావు 20 ఏళ్ళు తేడా ఉంది. అంతకుముందు చెప్పా ఆ పిల్లకి తండ్రి వయసో తాత వయసుతో ఉన్నవాడితో ఒక రకమైనటువంటి అనుబంధం ఉండి తీరుతుంది అని అన్నా. నేను చెప్పాక నువ్వు చెప్పావు. కానీ ఇక్కడ ఏంటంటే గురుగారు ఎవరైతే అతను ఉన్నాడో అతనికి పెళ్ళి అయిపోయి పిల్లలు కూడా ఉన్నారంట. మరి అవును, అది పెళ్ళైన వాడు ఇంకొక అమ్మాయిని లవ్ చేయకూడదా? రిలేషన్ లో ఉండకూడదా? చాలా తప్పు. దీనికోసం దేవుని వీళ్ళ స్వార్థం కోసం భగవంతుణ్ణి వాడుతున్నారని నేనంట. ఇప్పుడు నన్ను కామెంట్స్ లో పరమ నీచ నికృష్టంగా కామెంట్లు పెట్టినా నేను ఇదే మాట్లాడతా. వాళ్ళ స్వార్థం కోసం భగవంతుని అడ్డం పెట్టుకొని భార్యాబిడ్డల్ని అన్యాయం చేసి కన్నవాళ్ళని బాధ పెట్టి ఏమిటమ్మా సాధించేది? చూస్తావా 4 నెలల్లో మొత్తం భస్మీపటలం అవుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. భగవంతుడి జోలికి వస్తే భగవంతుడు క్షమించడమ్మా. చూస్తాడు, ఏదో ఒక సమయంలో కొడతాడు, విరిగిన నడువు లేవని కూడా లేవదు. సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ మారాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళు మారకపోయినా నాకు వచ్చే నష్టమేం లేదు. కానీ అతి దారుణమైన అమాయకుల్ని మాత్రం మాయ చేయకండి. అమాయకుల్ని మాయ చేయకండి. పౌర్ణమి నాడు మాత్రం పెట్టుకోవడం ఎందుకు? రోజు పెట్టుకోవచ్చుగా, స్కిన్ బాగుంటుంది, చక్కగా తెల్లగా వస్తుంది. పౌర్ణమి నాడు పెట్టి ఇదిగో పాము కూసం అని అంటాం ఎందుకు? ఏమన్నా నాగదేవత దేవి అభయం సినిమానా? వద్దమ్మా. మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రుల్ని పూజించండి, తల్లిదండ్రుల్ని నమ్మండి, తల్లిదండ్రుల్ని అనుసరించండి, తదుపరి భగవంతుడికి చేతులెత్తి మొక్కండి. చాలు, మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అంతే. నాలాంటి వాడిని కూడా సలహా మాత్రం తీసుకోండి. నచ్చితే చేయండి, లేకపోతే లేదు. అంతే తప్ప ఇటువంటి వాటి చుట్టూతా తిరిగి డబ్బులు, శ్రమ, టైము అన్నీ నాశనం చేసుకొని ఇప్పుడు నమ్మాము అని చెప్పి తర్వాత బాధపడి ఎందుకు ఇవన్నీ? కళ్ళ ముందు ప్రత్యక్ష దైవాలమ్మా, అమ్మా నాన్న, వాళ్ళని వదిలిపెట్టడం ఎందుకమ్మా? కానీ ఇక్కడ వీళ్ళే పక్క నుండి ఇట్లాంటివి చేపిస్తుంటే ఏం చెప్తాం గురువు గారు మనం? ఏమ్మా, ఇప్పుడు 4 నెలలు ఆగి చూస్తావు. 4 నెలలు ఆగితే మరో ఎపిసోడ్ చూస్తావు నువ్వు. ఏ ఛానల్ వాళ్ళైతే అక్కడ ఈరోజు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి పాము కుబుసమేం కర్మ, పాము కూడా దొరుకుతుంది. ఇది చూస్తాం. దైనందిన జీవితం, కాలచక్రం, కొత్త ఎపిసోడు, కొత్త కంటెంటు. మీ అదృష్టం 2 కంటెంట్లు వచ్చాయి. మళ్ళీ రేపు ఉగాది కల్లా ఇంకో కంటెంట్ వస్తుంది. ఎవడమ్మా పట్టించుకునేది? తిరుగుతూనే ఉంటుంది కాలం. ఇవాళ ఎర్ర చొక్కా వేసా, రేపు ఇంటర్వ్యూకి ఇంకో చొక్కా వేస్తా. ఏదో ఒక రోజు మూడు వచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటా. కంటెంట్ అంతే, ఏమీ లేదు ఇందులో. రైట్ గురుగారు, ధన్యవాదాలు గురుగారు. మీరు మా స్టూడియోకి వచ్చి మాకున్న డౌట్స్ని మీరు క్లియర్ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటివి ఇంకా మీరు చాలా ఏ రోజైనా ఎప్పుడైనా దేని గురించి అయినా అడగడానికి నీ దగ్గర ప్రశ్నలు ఉండవేమో, చెప్పడానికి నారసింహుడి బిడ్డ దగ్గర ఎప్పుడు సమాధానం ఉంటుంది. ఎందుకంటే నిత్యం బతికేది నా నాన్న పాదాల దగ్గర కాబట్టి. ఇప్పుడు మీ మాధ్యమం ద్వారా చెబుతున్నా, ఆ పసిబిడ్డల్ని కాపాడండి. ఆ పసిబిడ్డలకి ఉన్నటువంటి ఈ మానసిక చిత్త చాంతల్యం అంటారు, దీన్ని తొలగించండి. అనవసరంగా నమ్మి పొలిమేర దాటి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఆ గ్రామ దేవతని దయచేసి బోనాలు ఇచ్చి పరమాణం ఉండి మీరు చేసిన తప్పు దిద్దుకోండి. ఈ పసిబిడ్డని కాపాడండి. వయసు మీరిన వాడితో సంబంధం ఉంచి భార్యాబిడ్డలకి కష్టం కలిగించకండి. ఇంతే నేను చెప్పేది. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.